కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అత్యవసరం అయితే కాకినాడ నుంచి హైదరాబాద్ కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎయిర్ లిఫ్ట్ కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ సాంబశివరావు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్ కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎయిర్ లిఫ్ట్ కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ సాంబశివరావు. థ్యాంక్ యూ అనుష. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తనయుడు గిరిబాబు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రస్తుతం తన తండ్రి బానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అయితే కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిబాబు అంటే ముద్రగడ తనయుడు వైసీపీ పత్తిపాడు ఇన్ఛార్జ్ ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాను అండగా ఉంటాను, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా కల్పించారు. అదేవిధంగా అత్యవసరం అయితే హైదరాబాద్ కు ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తాను, తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఆయన మెడికవర్ ఆసుపత్రిలో ఉన్నారో ఆసుపత్రి వైద్యులతో కూడా ఆయన మాట్లాడినట్టు చెప్తున్నారు. పూర్తి సహకారం అందిస్తామని జగన్ ఇచ్చిన హామీతో కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయనకి ఉదయం డయాలసిస్ చేసినట్టు కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే ఆయన హై బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడం, క్యాన్సర్ లక్షణాలు, అదేవిధంగా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలియడంతో నియోజకవర్గం నుంచి ఇప్పుడిప్పుడే మొత్తం ప్రజలంతా అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఆయన కుమారుడు బయటకు వచ్చి వారితో మాట్లాడి వెళ్లడం జరుగుతుంది. ఆయన కుమార్తె కూడా కలవడానికి వస్తే ఆసుపత్రికి లోపలికి వెళ్ళగలిగింది కానీ తండ్రిని చూడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది. దానికి సోదరుడు అడ్డుకోవడంతో పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దీంతో జిల్లాకు చెందిన అంటే ఉమ్మడి తూర్పుగోదావరి కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు నాయకులు, అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా కలిసేందుకు బయలుదేరారనే సమాచారం. మొత్తం మీద ప్రతి ఒక్కరిలో కూడా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఇంతవరకు మెడికవర్ ఆసుపత్రి నుంచి ఎలాంటి ఆరోగ్య బులెటిన్ రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పడంతో హైదరాబాద్ ఇవాళ తీసుకెళ్తారా రేపు తీసుకెళ్తారా సందేహం నెలకొని ఉంది. అనుష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.